సముద్రాలు మనుషులకు ఎంత మేలు చేశాయో అంతే పెద్ద అడ్డంకిగా కూడా మారాయి. దేశాలను కలిపాయి, అలాగే వేల కిలోమీటర్ల దూరంలో కూడా ఉంచాయి. ఒకప్పుడు అట్లాంటిక్ ఓషన్ నుంచి పసిఫిక్ ఓషన్కి వెళ్లాలంటే షిప్స్ అన్నీ కూడా సౌత్ అమెరికా మొత్తం తిరిగి వెళ్లాల్సి వచ్చేది. ఈ జర్నీకి నెలల సమయం పట్టేది. కేప్ హార్న్ లాంటి డేంజరస్ రూట్స్ పెద్ద పెద్ద షిప్స్ను మింగేసేవి. అప్పుడే మనుషులు పనామా దగ్గర ఒక కెనాల్ కట్టాలని కళ్ళు కన్నారు. అది అప్పట్లో సాధ్యమని అందరూ అనుకున్నారు. స్పెయిన్, స్కాట్లాండ్, ఫ్రాన్స్, బ్రిటన్ అన్నీ ఈ ప్రయత్నంలో ఫెయిల్ అయ్యాయి. అప్పుడు అమెరికా ఎంటర్ అయింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి న్యూయార్క్ వెళ్లాలంటే సముద్ర మార్గంలో 22,500 కిలోమీటర్లు ప్రయాణించాలి. అందుకే పనామా దగ్గర ఉన్న సన్నటి భూభాగంపై కెనాల్ కట్టాలని అమెరికా డిసైడ్ అయింది. కానీ పనామా అప్పుడు కొలంబియా చేతిలో ఉండేది. ఆ ప్రాజెక్టుకు కొలంబియా ఒప్పుకోలేదు. ఇక్కడే ఒక ఫ్రెంచ్ ఇంజనీర్ ఎంటర్ అయ్యాడు. అతను ఒక్క చుక్క రక్తం చిందించకుండా పనామాను కొలంబియా నుంచి విడదీశాడు. ఆ రాత్రికి రాత్రే పనామా కెనాల్ భూమి అమెరికా చేతికొచ్చింది. ఇది అత్యాశ, రోగాలు, రాజకీయ కుట్రలు, వేలాది మంది కార్మికుల రక్తంతో రాసిన పనామా కెనాల్ చరిత్ర. పనామా కెనాల్ కథ 1513లో మొదలవుతుంది. స్పానిష్ ఎక్స్ప్లోరర్ వాస్కో నునెజ్ డి బాల్బోవా బంగారం కోసం పనామా అడవుల్లోకి వచ్చాడు. ప్రమాదకరమైన అడవులు, చిత్తడి నేలలు దాటి ఒక సన్నటి భూమి దగ్గరికి చేరుకున్నాడు. మొదట అది మామూలు భూమి అనుకున్నాడు. కానీ దాని పొజిషన్ చూసి అతనికి ఒక విషయం అర్థమైంది. ఎడమవైపు అట్లాంటిక్ ఓషన్, కుడివైపు పసిఫిక్ ఓషన్ ఉన్నాయి. ఆ రెండు మహాసముద్రాల మధ్య ఉన్నది ఆ చిన్న భూమి మాత్రమే. అప్పట్లో షిప్స్ ఒక సముద్రం నుంచి మరొక సముద్రానికి వెళ్లాలంటే నెలల సమయం పట్టేది. సముద్రపు దొంగలు, తుఫాన్ల ముప్పు కూడా ఉండేది. పనామా దగ్గర ఆ భూమిని కట్ చేస్తే ప్రయాణం వేల కిలోమీటర్ల దగ్గర అవుతుంది. స్పెయిన్ రాజు చార్లెస్ ఫిఫ్త్కు అర్థమైంది ఇది. ఆయన ఒక సర్వే కూడా చేయించాడందుకే. కానీ అప్పట్లో ఉన్న టెక్నాలజీతో అక్కడ కెనాల్ కట్టడం అసాధ్యమని ఇంజనీర్లు చేతులెత్తేశారు. చుట్టూ కొండలు, అడవులు ఉండడంతో ఆ ప్లాన్ ఆగిపోయింది. తర్వాత కాలంలో గ్లోబల్ ట్రేడ్ పెరిగింది. యూరోపియన్ దేశాలు ప్రపంచం నలుమూలల నుంచి సంపదను దోచుకువెళ్తున్నాయి. 1698లో స్కాట్లాండ్ అక్కడ ఒక కాలనీ ఏర్పాటు చేసి ట్రేడ్ రూట్ కోసం ప్రయత్నించింది. కానీ సరైన ప్లానింగ్ లేకపోవడం, భయంకరమైన రోగాల వల్ల ఆ మిషన్ ఆగిపోయింది. స్కాట్లాండ్ ఆర్థికంగా కుప్పకూలిపోయి 1707లో ఇంగ్లాండ్తో అగ్రిమెంట్ చేసుకుంది. అక్కడి నుంచి గ్రేట్ బ్రిటన్ మొదలైంది. ఈ డేంజరస్ ఏరియా హిస్టరీ చూసి బ్రిటన్ కూడా దీని జోలికి పోలేదు. దాదాపుగా 200 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరూ ఆలోచించలేదు. కానీ 1869లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక అద్భుతం జరిగింది. ఈజిప్ట్లో సూయిజ్ కెనాల్ నిర్మించి ఫ్రాన్స్, యూరప్, ఆసియాల మధ్య 7,000 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించింది. ఆ ప్రాజెక్టును సక్సెస్ చేసిన ఫెర్డినాండ్ డి లెసెప్స్ను ప్రపంచం మొత్తం ఒక ఇంజనీరింగ్ జీనియస్గా చూసింది. ఆ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో 1881లో పనామా కెనాల్ ప్రాజెక్టు మొదలుపెట్టారు. కానీ అతను ఒక పెద్ద పొరపాటు చేశాడు. ఈజిప్ట్ ఒక చదునైన ఎడారి ప్రాంతం. పనామా దానికి పూర్తిగా భిన్నం. అది కొండలు, అడవులతో నిండిన ప్రాంతం. అక్కడ ప్రతి ఏడాది భారీగా వర్షాలు పడేవి. దానికి తోడు ఎల్లో ఫీవర్, మలేరియా లాంటి ప్రాణాంతక రోగాలకు పనామా అడ్డగా ఉండేది. కానీ ఆ ఇంజనీర్ మీద ఉన్న నమ్మకంతో ఇన్వెస్టర్స్, సాధారణ ప్రజలు ఈ ప్రాజెక్టులో కోట్లాది రూపాయలు పెట్టారు. పని మొదలైన వెంటనే పనామా తన అసలు రూపం చూపించింది. ఒకరోజు కొండ తవ్వితే మరుసటి రోజు వర్షానికి ఆ గుంత బురదతో నిండిపోయేది. దోమల బెడద వల్ల క్యాంపుల్లో వేగంగా రోగాలొచ్చాయి. ఫ్రాన్స్కు ప్రాజెక్ట్ తొందరగా పూర్తి చేయాలన్న ఒత్తిడుంది. కార్మికులతో ఆరోగ్యం బాగోలేకపోయినా రాత్రింబవళ్లు పని చేయించారు. పరిస్థితులు ఎంత దారుణంగా మారాయంటే 8 ఏళ్లలో దాదాపుగా 30,000 మంది కార్మికులు చనిపోయారు. 600 మిలియన్ ఫ్రాంక్స్తో ప్రాజెక్ట్ పూర్తవుతుందని అతను మాటిచ్చాడు. కానీ 1889 నాటికి 1.2 బిలియన్ ఫ్రాంక్స్ ఖర్చు అయింది. అయినా కెనాల్ సగం కూడా పూర్తి కాలేదు. ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గారు. ఫ్రాన్స్ ఆర్థికంగా కుంగిపోయింది. భారీ ప్రాణ నష్టంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. పనామా కెనాల్ ఎప్పటికీ పూర్తి కాని ఒక పీడకలగా మిగిలిపోతుందని అందరూ అనుకున్నప్పుడు. కానీ ఆ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి మాత్రం ఆశ వదులుకోలేదు. అతనే ఫ్రెంచ్ ఇంజనీర్ ఫిలిప్ బ్యూనో వరిల్లా. పాత ప్లాన్ కాకుండా ఇక్కడ ఒక లాక్ కెనాల్ సిస్టమ్ కడితే కెనాల్ నిర్మాణం సాధ్యమే అని అతను బలంగా నమ్మాడు. కానీ ఫ్రాన్స్ దగ్గర డబ్బులు లేవు. అప్పుడే అతని చూపు అమెరికా మీద పడింది. సరిగ్గా అదే సమయంలో అమెరికా కూడా ఇలాంటి సమస్య గురించి ఆలోచిస్తోంది. 1898లో జరిగిన స్పానిష్ అమెరికన్ యుద్ధంలో అమెరికా గెలిచి కొన్ని ప్రాంతాలను తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. కానీ ఆ యుద్ధంలో అమెరికాకు ఒక పెద్ద విషయం అర్థమైంది. యుఎస్ఎస్ ఒరెగాన్ అనే అమెరికన్ ఫ్లైట్ లేదా షిప్ పసిఫిక్ ఓషన్ నుంచి అట్లాంటిక్ ఓషన్కు చేరుకోవడానికి కేప్ హార్న్ చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. ఆ ప్రయాణానికి ఏకంగా 66 రోజులు పట్టింది. భవిష్యత్తులో యుద్ధాలు వస్తే ఇంత సమయం పట్టడం అమెరికా మిలిటరీకి పెద్ద ముప్పు అని అధికారులు గ్రహించారు. పనామా కెనాల్ ఉంటే ఆ దూరం చాలా వరకు తగ్గుతుంది. అందుకే అమెరికా ఒక కెనాల్ నిర్మించాలని డిసైడ్ అయింది. కానీ మొదట్లో అమెరికా టార్గెట్ పనామా కాదు. వాళ్ళు నికరాగ్వాలో కెనాల్ కట్టాలనుకున్నారు. ఎందుకంటే పనామా అప్పట్లో కొలంబియా అధీనంలో ఉంది. వాళ్ళ మధ్య సంబంధాలు అంతంత మాత్రమే. పైగా పనామాలో ఫ్రాన్స్ ఫెయిల్ అయిన చరిత్ర వాళ్ళ కళ్ల ముందే ఉంది.
నికరాగ్వాలో తవ్వడం సులువు, అక్కడ రోగాల భయం కూడా తక్కువ అని అమెరికా భావించింది. నికరాగ్వా వైపు అమెరికా మొగ్గు చూపడంతో ఫిలిప్కు భయం పట్టుకుంది. తన ప్లాన్ అంతా నాశనం అవుతోందని అతనికి అర్థమైంది. ఎలాగైనా అమెరికాతో పనామాను ఒప్పించాలని డిసైడ్ అయ్యాడు. ఇక్కడి నుంచే ప్రపంచ జియోపాలిటిక్స్ను మార్చేసిన ఒక పెద్ద గేమ్ స్టార్ట్ అయింది. పనామా రూట్ చాలా చిన్నదని, ఫ్రాన్స్ అప్పటికే చాలా వరకు పని పూర్తి చేసిందని ఫిలిప్ అమెరికా అధికారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా సరే అమెరికా వినలేదు. నికరాగ్వాకి ఓటేసింది. అప్పుడే ప్రకృతి ఫిలిప్కు ఒక పెద్ద అవకాశం ఇచ్చింది. 1902లో మార్టినిక్ ఐలాండ్లో మౌంట్ పెలే అనే అగ్నిపర్వతం బద్దలై 30,000 మంది చనిపోయారు. ప్రపంచం మొత్తం ఆ వార్త విని ఉలిక్కిపడింది. ఇదే భయాన్ని ఫిలిప్ తన ఆయుధంగా మార్చుకున్నాడు. నికరాగ్వాలో కూడా ప్రమాదకరమైన అగ్నిపర్వతాలున్నాయని అమెరికాకు చెప్పాడు. కేవలం చెప్పడమే కాదు, ఒక నికరాగ్వా పోస్టల్ స్టాంప్ను అమెరికా అధికారులకు పంపాడు. ఆ స్టాంప్ మీద పొగలు కక్కుతున్న ఒక అగ్నిపర్వతం బొమ్మ ఉంది. అక్కడ కెనాల్ కడితే అగ్నిపర్వతం దాన్ని ఏ క్షణమైనా నాశనం చేస్తుందని అమెరికాను భయపెట్టాడు. ఆశ్చర్యకరంగా ఫిలిప్ ప్లాన్ వర్కౌట్ అయింది. అగ్నిపర్వతం భయంతో అమెరికా వెనకడుగు వేసింది. ఆ తర్వాత కెనాల్ కట్టడానికి పర్మిషన్ కోసం కొలంబియాను అడిగింది. కానీ కెనాల్ పేరుతో అమెరికా పనామాను ఆక్రమిస్తుందని కొలంబియా భయపడి పర్మిషన్ ఇవ్వలేదు. ఒక విషయం డిసైడ్ అయితే అది సాధించే వరకు అమెరికా వదిలిపెట్టదు అన్న నిజం వాళ్లకు తెలీదు. పర్మిషన్ రాకపోవడంతో తెర వెనుక అమెరికా ప్రపంచాన్ని షాక్కు గురిచేసే ఒక భయంకరమైన గేమ్ స్టార్ట్ చేసింది. ఆ సమయంలో అమెరికా ప్రెసిడెంట్ థియోడార్ రూజ్వెల్ట్ ఆయన అమెరికాను గ్లోబల్ సూపర్ పవర్ చేయాలని కలగన్నాడు. పనామా కెనాల్ అతనికి ఒక ప్రాజెక్ట్ కాకుండా ఒక అబ్జెషన్లా మారిపోయింది. అయితే కొలంబియా పనామాను అంత సులభంగా వదులుకోదని రూజ్వెల్ట్కి అర్థమైంది. అందుకే ఎవరికి అనుమానం రాకుండా వెనుకదారిలో పని పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడు. కొలంబియా మాటలతో వెనకపోతే ఏదైనా పెద్ద ప్లాన్ చేయక తప్పదని ఫ్రెంచ్ ఇంజనీర్ ఫిలిప్కు చెప్పాడు. అప్పటికే ఫెయిల్ అయిన ఫిలిప్కు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఎన్నో ఏళ్లుగా పనామాలో పనిచేయడం వల్ల కొలంబియా నుంచి స్వాతంత్రం కోరుకుంటున్న పనామా నాయకులు రెబల్స్తో ఫిలిప్కు మంచి కనెక్షన్ ఉంది. గతంలో పనామాలో స్వాతంత్రం కోసం జరిగిన చిన్న చిన్న తిరుగుబాట్లను కొలంబియా తన ఆర్మీతో అణిచేసింది. కానీ ఈసారి గేమ్ వేరు. పనామా రెబల్స్కు ఫండింగ్ ఇచ్చి ఒక కొత్త జెండా, రాజ్యాంగం కూడా ఫిలిప్ రెడీ చేశాడు. రక్తం చిందించకుండా పనామాకు స్వాతంత్రం తెస్తానని, దానికి బదులుగా స్వాతంత్రం వచ్చాక తనను పనామా అంబాసిడర్గా చేయాలని వాళ్లతో డీల్ చేసుకున్నాడు. ఆశ్చర్యకరంగా ఒక ఫ్రెంచ్ వ్యక్తిని అంబాసిడర్ చేయడానికి పనామా లీడర్లు ఒప్పుకున్నారు. కొలంబియా ఆర్మీని పనామాపై యాక్షన్ తీసుకోకుండా అమెరికా ఆపితే పనామాకు స్వాతంత్రం వస్తుందని, అప్పుడు కెనాల్కు లైన్ క్లియర్ అవుతుందని అమెరికాను ఫిలిప్ ఒప్పించాడు. ఆ తర్వాత ఒక పెద్ద జియోపాలిటికల్ గేమ్ మొదలైంది. 1846 నాటి మల్లారినో బిడ్లాక్ ట్రిటీ ప్రకారం పనామాలో ఫ్రీ ట్రాన్సిట్కు రక్షణ కల్పించాలనే సాకుతో 1903 నవంబర్ 2న అమెరికా తన యుఎస్ఎస్ నాష్వెల్లా వార్షిప్ను సైనికులతో సహా పనామాకు పంపింది. మరుసటి రోజే 1903 నవంబర్ 3న పనామాలో తిరుగుబాటు మొదలైంది. ఆ తిరుగుబాటును అణచివేయడానికి కొలంబియా సైనికులు కార్టెజినా షిప్లో కొలాన్కు చేరుకున్నారు. కానీ అమెరికా దళాలు పనామా రైల్వే ట్రైన్స్ను బ్లాక్ చేసింది. దీంతో కొలంబియా ఆర్మీ పనామా సిటీకి చేరుకోలేకపోయింది. కొలంబియా నిస్సహాయ స్థితిలో పడింది. కేవలం ఒక్కరోజు తిరుగుబాటుతో పనామాకు స్వాతంత్రం వచ్చేసింది. ఆ తర్వాత 3వ రోజుకే, అనగా 1903 నవంబర్ 6న పనామాను ఒక కొత్త దేశంగా అమెరికా గుర్తించేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఫిలిప్ బ్యూనో వరిల్లా జియోపాలిటిక్స్ మొత్తాన్ని ఒక చదరంగంలా వాడుకున్నాడు. ముందు నిర్వహణను వదిలేసి పనామాను ఎంచుకునేలా అమెరికాను ఒప్పించాడు. ఆ తర్వాత పనామాలో తిరుగుబాటు చేయించి అమెరికాను వాళ్లకు సపోర్టుగా నిలబెట్టాడు. చివరికి పనామాను కొలంబియా నుంచి విడదీసి ఒక కొత్త దేశంగా సృష్టించాడు. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పనామా దేశస్థుడు కాని ఒక వ్యక్తి ఇప్పుడు ఆ దేశ అంబాసిడర్గా మారాడు. దీనివల్ల పనామా తరపున ఏ ఫారెన్ ట్రిటీ పైనైనా సంతకం చేసే పవర్ ఫిలిప్ చేతికొచ్చింది. 1903 నవంబర్ 18న పనామా తరపున ఫిలిప్ అమెరికాతో హే బ్యూరో వరిల్లా ట్రిటీపై సంతకం చేశాడు. దీని ప్రకారం పనామాలోని 10 మైళ్ల వెడల్పు ఉన్న కెనాల్ జోన్ శాశ్వతంగా అమెరికా సొంతమైంది. దానికి బదులుగా పనామాకు $10 మిలియన్ క్యాష్, అలాగే 1912 నుంచి ఏటా $2,50,000 రెంట్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. అంతేకాకుండా ఆ ఏరియాలో మిలిటరీ యాక్షన్ తీసుకునే హక్కు, అలాగే కెనాల్ నిర్మాణ సమయంలో అవసరమైతే అదనపు భూమిని తీసుకునే పర్మిషన్ కూడా అమెరికాకు కట్టబెట్టాడు. ఈ డీల్పై సంతకం చేసే ముందు ఫిలిప్ కనీసం పనామా లీడర్లకు సమాచారం కూడా ఇవ్వలేదు. ఒకవేళ చెప్తే ఈ లీడ్ ఆగిపోతుందని అతనికి తెలుసు. దీంతో పాటు పనామాలో ఫ్రాన్స్కు ఉన్న మిగిలిన ఆస్తులన్నిటినీ అమెరికా $40 మిలియన్ కొనుగోలు చేసింది. ఇందులో ఫిలిప్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది. అలా అమెరికా ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద జియోపాలిటికల్ దోపిడీకి పాల్పడి కేవలం కొద్దిపాటి డబ్బుతో కెనాల్ కట్టాల్సిన భూమిని లాక్కుంది. లాటిన్ అమెరికా మొత్తానికి ఈ సంఘటన అమెరికన్ ఇంపీరియలిజానికి ఒక పెద్ద ఉదాహరణగా నిలిచిపోతుంది.
కొలంబియా కూడా దీన్ని వ్యతిరేకించింది, కానీ అమెరికా ముందు ఏం చేయలేక గమ్మునుండిపోయింది. ఆ తర్వాత పనామా కెనాల్ నిర్మాణం మొదలైంది. అయితే ఫ్రాన్స్ చేసిన తప్పులను మళ్లీ రిపీట్ చేయకూడదని అమెరికా అనుకుంది. ఫ్రెంచ్ ప్రాజెక్ట్ కేవలం ఇంజనీరింగ్ వల్ల మాత్రమే కాదు, ఎల్లో ఫీవర్, మలేరియా లాంటి రోగాల వల్ల కూడా ఫెయిల్ అయిందని అమెరికా గ్రహించింది. అందుకే నిర్మాణం మొదలుపెట్టే ముందు అక్కడ భారీ స్థాయిలో దోమల నివారణ కార్యక్రమం చేపట్టింది. నిల్వ ఉన్న నీటిని తొలగించడం, ఫ్యూమిగేషన్ చేసి కార్మికులకు రక్షణ ఇచ్చింది. దీంతో అతి తక్కువ సమయంలోనే రోగాలు చాలా వరకు కంట్రోల్ అయ్యాయి. దీనికి తోడు అమెరికా చూపించిన అతిపెద్ద తెలివితేటలు వాళ్ళ ఇంజనీరింగ్ స్ట్రాటజీ. సూయిజ్ కెనాల్ లాగా నేరుగా ఒక సీ లెవెల్ కెనాల్ కట్టాలని ఫ్రెంచ్ ఇంజనీర్లు అనుకున్నారు. కానీ పనామాలో ఉన్న ఎత్తుపల్లాల భూములు అలా చేయడం ప్రాక్టికల్గా అసాధ్యమని అమెరికా రీసెర్చ్ చేసింది. రెండు వైపులా ఉన్న సముద్రాలు సీ లెవెల్లో ఉన్నాయి, కానీ మధ్యలో కెనాల్ కట్టాల్సిన భూమి సీ లెవెల్ కంటే 85 అడుగుల ఎత్తులో ఉంది. అందుకే అమెరికా అక్కడ ఒక లాక్ సిస్టమ్ను వాడాలని డిసైడ్ అయింది. ఈ లాక్ సిస్టమ్ సరిగ్గా పనిచేయడానికి అక్కడ గటున్ అనే ఒక ఆర్టిఫిషియల్ లేక్ను క్రియేట్ చేసింది. సముద్రం నుంచి వచ్చే షిప్ ముందుగా ఈ సీ లెవెల్లో ఒక ఛాంబర్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు పైన ఉన్న ఆర్టిఫిషియల్ లేక్ నుంచి నీటిని ఆ ఛాంబర్లోకి వదులుతారు. నీరు నిండుతున్న కొద్దీ షిప్ కూడా పైకి లేస్తుంది. ఆ తర్వాత దాన్ని నెక్స్ట్ ఛాంబర్లోకి పంపిస్తారు. ఇలా స్టెప్ బై స్టెప్ 85 అడుగుల ఎత్తులో ఉన్న గటన్ లేక్ వరకు షిప్ను చేరుస్తారు. ఆ తర్వాత షిప్ ఆ లేక్లోకి ప్రయాణించి రెండో వైపుకు చేరుకుంటుంది. కిందకు దిగడానికి కూడా రివర్స్లో సేమ్ ప్రాసెస్. ఛాంబర్లోకి నీటిని మెల్లగా బయటకు పంపితే షిప్ నెమ్మదిగా కిందకు దిగి సీ లెవెల్కు చేరుకుని రెండో వైపు ఉన్న సముద్రంలోకి ఎంటర్ అవుతుందన్నమాట. ఇక 1904లో మొదలైన ఈ ప్రాజెక్ట్ 10 ఏళ్లలో, అంటే అనుకున్న దానికంటే 2 ఏళ్ల ముందే పూర్తయింది. దీనికోసం దాదాపుగా $326 మిలియన్ ఖర్చు చేశారు. నేటి లెక్కల ప్రకారం అది $10 బిలియన్ సమానం. కానీ ఈ సక్సెస్ వెనుక దాదాపుగా 5,600 మంది కార్మికుల ప్రాణాలున్నాయి. నిర్మాణం పూర్తయ్యాక 1914లో పనామా కెనాల్ను అధికారికంగా ప్రపంచానికి ఓపెన్ చేశారు. ఇది కేవలం ఒక ఇంజనీరింగ్ విజయం మాత్రమే కాదు, ప్రపంచ జియోపాలిటిక్స్ను మార్చేసిన క్షణం. ఈ కెనాల్ వల్ల అమెరికా ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్ మధ్య దూరం సుమారుగా 13,000 కిలోమీటర్లు తగ్గింది. అమెరికన్ వార్షిప్ కేవలం కొన్ని రోజుల్లోనే అట్లాంటిక్ నుంచి పసిఫిక్కు చేరుకోగలిగింది. అంటే 2 సముద్రాలపై అమెరికా తన మిలిటరీ డామినేషన్ను స్థిరపరుచుకుంది. గ్లోబల్ ట్రేడ్పై పనామా కాలువ ఇంపాక్ట్ ఇంకా పెరిగింది. యూరప్, ఆసియా, అమెరికాల మధ్య జర్నీ టైం, ఫ్యూయల్ ఆదా అవడంతో గ్లోబల్ ట్రేడ్లో భారీగా బూస్ట్ వచ్చింది. ఇది ఎంత పెద్ద సముద్ర మార్గం అయిందంటే ప్రతి ఏడాది వేలాది కార్గో షిప్స్ ఈ సన్నటి మార్గం గుండా ప్రయాణిస్తాయి. పనామా కెనాల్ ఒక్కసారి మూసుకుందంటే గ్లోబల్ సప్లై చైన్స్ కుప్పకూలిపోతాయి, ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతాయి. అందుకే పనామా కెనాల్ చుట్టూ మళ్ళీ ఒక కొత్త జియోపాలిటికల్ గేమ్ మొదలైంది. ఈసారి చైనా అనే కొత్త ప్లేయర్ ఎంటర్ అయ్యాడు. చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద ప్రపంచవ్యాప్తంగా పోర్ట్స్, రైల్వేస్, హైవేస్లో ఇన్వెస్ట్ చేస్తోంది. నెమ్మదిగా పనామా కూడా చైనా రాడార్లోకి వచ్చింది. 2016లో చైనాకు చెందిన ల్యాండ్ బ్రిడ్జ్ గ్రూప్ పనామా కెనాల్ చుట్టుపక్కల ఉన్న పోర్ట్స్ ప్రాజెక్ట్స్లోకి ఎంటర్ అవ్వగానే అమెరికా అలర్ట్ అయింది. 2017లో చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో జాయిన్ అయిన మొదటి లాటిన్ అమెరికన్ దేశంగా పనామా నిలిచింది. దీంతో కెనాల్ చుట్టూ చైనా ఇన్ఫ్లుయెన్స్ వేగంగా పెరిగింది. ఇది అమెరికాకు పెద్ద డేంజర్ బెల్. ఎందుకంటే యుఎస్ నేవీకి, ట్రేడ్ రూట్స్కి పనామా కెనాల్ ఇప్పటికీ చాలా ఇంపార్టెంట్. అక్కడ చైనా పవర్ఫుల్ అయితే భవిష్యత్తులో తమకు ప్రాబ్లం వస్తుందని అమెరికా భయపడింది. ఈ పరిస్థితుల్లో 2025 జనవరిలో రెండోసారి అమెరికా ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ తన మొదటి స్పీచ్లోనే పనామా కెనాల్పై సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కెనాల్ అమెరికా డబ్బుతో కట్టిందని, 35,000 నుంచి 38,000 మంది అమెరికన్ వర్కర్స్ దీనికోసం ప్రాణాలర్పించారన్నారు. దీన్ని చైనాకు వదిలిపెట్టబోమని, నేషనల్ సెక్యూరిటీ కోసం పనామా కెనాల్ను తిరిగి మా కంట్రోల్లోకి